ॐ शुक्लाम्बरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రంలో 3 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. 4వ శ్లోకం దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది. నానా చిత్రమని. ఈలోగా ఒక విషయం చూసుకుందాము. పోయిన వారము మనము ఈ 3వ శ్లోకము దాని వ్యాఖ్యానము దాని వార్తికలు చూసుకుంటూ ఉన్న సమయంలో మన సురేశ్వర్ల వారు ఇక్కడ రాసిన శ్లోకాల్లో ఏమున్నాయంటే, ఎప్పుడైతే ఏవం ఈ విధంగా వాడి గురించి వాడు ప్రకాశ రూపమన్న విషయము ఆ పరిజ్ఞానము దృఢమయ్యిందంటే అప్పుడు ఇంక వాడికి పునరావృత్తి అన్నది ఉండదు. పునరావృత్తి రహితమైన కేవల స్థితి కలుగుతుంది అని చెప్తూ, ఇది ఎప్పుడు జరుగుతుందంటే సకృత ఒక్కసారి జరిగినా సరే సడన్గా ఎప్పుడవుతుందో తెలీదు. ఎప్పుడు సడన్గా సర్వాత్మ భావన మనలో దృఢమవుతుందో అప్పుడే వెంటనే కైవల్య స్థితికి చేరుకుంటాము. ఇంకా పునరావృత్తి అన్నది లేదు అని చెప్తూ, మళ్ళీ ఇక్కడ సర్వపాప వినిర్ముక్త శివలోకే మహీయతే అని వాడు పాపాలన్నీ పోగొట్టుకుని శివలోకాన్ని పొందుతాడని ఉన్నది. దీనికి మనం అర్థం చెప్పుకుంటూ ఇంక వేరే దారి లేదు కాబట్టి, ఆల్రెడీ వాడు కేవల స్థితిని పొందిన తర్వాత మళ్ళీ శివలోకమని వేరుగా ఇంకొకటి పొందడం ఏంటో ప్రాబబ్లీ ఇప్పుడిప్పుడే కొత్తగా అందులో వస్తున్న వాళ్ళకి, కర్మోపాసనల్లో ఉన్న వాళ్ళకి, ఉపాసనలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఈ రకంగా చెప్తున్నారేమో, 2 రకాల ఫలశ్రుతులు చెప్పారేమో. అనధికారులకు ఇటువంటి ఫలశ్రుతి, అధికారులకు, జ్ఞానాధికారులకు ఈ పైన చెప్పిన కేవల స్థితి చెప్తున్నారేమో అనుకుంటూ మనం దానికి అర్థం చూసుకుంటూ వెళ్ళాము. ఎందుకు అంటే అసలు సర్వాత్మ భావన ఎవడికి పరిపక్వమయ్యిందో ఆ మహాత్ముడు వాడే పరమేశ్వరుడు సాక్షాత్తుగా వాడే సంసార తారకుడు. వాణ్ణి ఇంకొకడెవడో వచ్చి ఆ సంసారంలో నుంచి బయట పడవేయవలసిన పనే లేదని మళ్ళీ దాన్ని పూర్తి చేశారు. దీని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళాను. ఇంతకీ కొంచెం గట్టిగా చూడగానే వెంటనే తెలుస్తుంది ఏంటంటే, ఈ సర్వపాప వినిర్ముక్త శివలోకే మహీయతే అన్న పాదము ప్రాక్షిప్తము. దాన్ని తీసేసి చూస్తే విషయము చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నది. అందుకని ఇట్లా మధ్యలో అడ్డం వస్తాయి. మధ్యలో ఎందుకో తెలీదు గానీ, ఏ కారణానికి అట్లా చేస్తారో తెలీదు. వాళ్ళొకవేళ ఈ విధంగా వీటిని ఇందులో యాడ్ చేయాలనుకున్న వాళ్ళు, ఈ అనుకుంటున్న విషయాన్ని వాళ్ళేమనుకుంటున్నారో దాన్ని నమ్మి పాపము, ఆ నమ్మిన విషయాన్ని అందరికీ చెప్పాలని, అసలు ఉన్న విషయాన్ని పక్కకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నామా అన్న ఆలోచన గూడా చెయ్యరు. వాళ్ళిది నమ్ముతారు కాబట్టి పాపము వాళ్ళు మనకు గూడా చెప్దామనుకుంటారో ఏమో మరి. రెండో కారణము, ఏదైనా ఒక సమయంలో ఒక లైన్ మిస్ అయిందనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న కాపీలో ఒక లైన్ మిస్ అయితే, అయ్యయ్యో! ఒక లైన్ మిస్ అయిపోయింది. ఎందుకైనా మంచిది ఇంకొకటి యాడ్ చేద్దామని యాడ్ చేస్తారో వాళ్ళు సొంతంగా రాసి తెలియదు. ఇక్కడ లైన్ మిస్ అవ్వడం కూడా ఏం లేదు. ఇక్కడ ఎందుకంటే కైవల్యం పదమాశ్నుతే అని దానికోసం ఆల్రెడీ ఒక ఫలశ్రుతి చెప్పిన తర్వాత ఇంకొక ఫలశ్రుతి దానికి పోటీగా, ఇక్కడ కైవల్యం అన్నారు కాబట్టి ఇక్కడ శివలోకం అని చెప్పాలని వాళ్ళకి ఎందుకు అనిపించిందో, కారణం ఏదైనా ఇట్లా మధ్యలో యాడ్ చేసేసారంటే మాత్రము, పోయిన వారము మనలాంటి వాళ్ళు మనం చదువుకుంటుంటేనే ఎందుకు ఇన్ని రకాల ఫలశ్రుతులు, ఒకటి ఆ రకంగా, ఒకటి ఈ రకంగా, ఒకటి జ్ఞానులకు, ఒకటి అజ్ఞానులకు ఎందుకు, ఉపాసనలో ఉన్న వాళ్లకు అని అనుకుంటూ వెళ్ళాం మనము. ఇట్లాంటివి తగులుతాయి. ఇవి తప్పనిసరి మనకు. ఇది తప్పనిసరి. సరే, ఈ పాదాన్ని తీసేసి చూద్దాము అని నేను మళ్ళీ దీన్ని మనకలవాటైన విధానంలో ఈ డాక్యుమెంట్ మళ్ళీ తయారు చేశాను. ఇంక చాలా సింపుల్ ఇక్కడ. ఉన్నదంతా ఏక ప్రకాశత్వం, సర్వాత్మత్వం.
ఈ విషయము ఎవరికి అర్థమైతుందో వాళ్ళింకా ఆ పరిజ్ఞానము, ఏ పరిజ్ఞానము, ఆత్మజ్ఞానము దృఢంగా వాడికి తెలియగానే పునరావృత్తి లేని కైవల్య పదాన్ని పొందుతాడు. ఒక్కసారి వాడికి ఈ సర్వాత్మ భావన కలిగిందంటే కైవల్య పదము తిరిగి రాని స్థితి కలుగుతుంది. ఎవరికైతే ఈ సర్వాత్మ భావన పరిపక్వమవుతుందో వాడే పరమేశ్వరుడు అన్న విషయము చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇంక మళ్ళీ మధ్యలో నుంచి ఇంకా వేరే వాళ్ళ కోసం ఇంకో రకమైన వేరే లోకాలేవో ఉన్నాయి అవి పొందుతావు అని చెప్పవలసిన అవసరం కూడా లేదు. అసలది అవసరమే లేని విషయము. డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి జీవः ప్రకాశ అభిన్నత్వాత్ సర్వాత్మ ఇతి అభిధీయతే ఏవం ప్రకాశరూపత్వ పరిజ్ఞానే దృఢీకృతే పునరావృత్తిరహితం కైవల్యం పదం అశ్నుతే సహృత్ ప్రసక్తమాత్రోపి సర్వాత్మత్వ యదృచ్ఛయా సర్వాత్మ భావన యస్య పరిపక్వ మహాత్మనః సంసార తారకః సాక్షాత్ సహ ఏవ పరమేశ్వరః. ఒక్కసారి ఈ జ్ఞానం కలిగితే వాడే పరమేశ్వరుడు. వాడు ఉండేదే కేవల స్థితి. ఇంకా తప్ప వేరేది లేదు అని ఈ మొత్తం 3 శ్లోకాలకు ఒకటే విషయము. మధ్యలో ఒక ముక్క విరిగి పక్కకెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి మనము ఇంత కన్‌ఫ్యూజన్‌లో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చూసిన తర్వాత ఈ 365 శ్లోకాల్లో ఇంకా ఎక్కడెక్కడైనా ఉన్నాయా ప్రాక్షిప్తాలను చూసా ఇంకొక 3, 4 ప్లేసెస్‌లో కనిపించాయి. అవన్నీ గూడా క్లీనప్ చేస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అవి చూస్తూ వస్తూ ఉన్నాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ క్లీనప్ చేసి, ప్రాక్షిప్తాల్ని క్లీనప్ చేసి, ఇదిగో ఈ డాక్యుమెంట్ మళ్ళీ తయారు చేస్తూ వస్తూ ఉన్నాను. మనం ఇక్కడి నుంచే ఇందులో నుంచే చదువుకుందాము. నేను తయారు చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా archive.orgలో అప్‌లోడ్ చేస్తున్నాను. అక్కడి నుంచే చూసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే. అలవాటైపోయింది నాకు గూడా. ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ ఉన్నది అంటే, దాన్ని ఎంతో కొంత క్లీనప్ చేసుకొనే వాడవలసి వస్తూ ఉన్నది గాబట్టి, ఏదో మనము మార్కెట్‌లో నుంచి కూరగాయలు తెచ్చుకుంటే, వాటిని కొంచెము కడిగి తుడిచి శుద్ధి చేసుకునే వాడుకోవాలి కాబట్టి, పళ్ళో ఏమైనా తీసుకొచ్చామంటే యాజ్ ఇట్ ఈస్‌గా వాటిని వాడుకోవడానికి ఉండదు. తెలుసో తెలియకో వాటికి ఏమైనా దుమ్ము, ధూళి లాంటివి తగులుకుంటే శుద్ధి చేసుకోవాలి మరి క్లీన్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగానే మనకసలు ఇది గోల్డెన్ ఏజ్ అని చెప్పుకుంటాం అందుకనే. చదువుకోవడానికి ఇన్ని అవకాశాలున్నాయి. డాక్యుమెంట్స్ అన్నీ దొరుకుతూ ఉన్నాయి. అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్‌తో వాటితో ఉంటే, ప్రాక్షిప్తాలతో వాటితో ఉంటే క్లీన్ చేసుకోవడం మన అవసరం మరి. చేసుకుందాము. క్లీన్ చేసుకుని చదువుకుంటూ వెళ్దాము. విషయం పట్టుకోవడం ముఖ్యం మనకు. ప్రాక్షిప్తాలు అట్లాంటివి ఉండి మనల్ని పక్కకు తీసుకెళ్తున్నాయి. మన ఆలోచన థాట్ అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఫ్లో చెడిపోతుంది అన్నప్పుడు ఎందుకట్లా జరుగుతుందని చూసి వాటిని తొలగించి జాగ్రత్తగా చదువుకోవచ్చు. ఇంతకది విషయం. అందుకని ఇంక ఇవాల్టి నుంచి మనం తయారు చేసుకున్న డాక్యుమెంట్‌లో నుంచే చదువుకుందాము. ఇప్పుడు మనం 4 శ్లోకంలోకి వస్తూ ఉన్నాము. మన శంకర్ల వారిచ్చిన శ్లోకం ముందు చూద్దాము. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామి ఇతి తం ఏవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఒక చాలా కష్టమైన కాన్సెప్ట్ చెప్తున్నారు. ఇది చాలా కష్టమైన కాన్సెప్ట్ పట్టుకోవడానికి. మనకు అసలు ప్రపంచంలో ఉన్న వాళ్లకు, ప్రపంచ మార్గంలో ఉన్నవాళ్ళు, ప్రపంచంలోని కర్మలతో సంగం ఉన్న వాళ్లకు దీన్ని పట్టుకోవడము చాలా కష్టమవుతుంది. అందుకని నెమ్మదిగా ప్రయత్నం చేద్దాము ఏదో విధంగా అర్థం చేసుకోవడానికి. ఎందుకు అంటే ప్రపంచమంతా తల్లకిందులుగా ఉంటుంది. ప్రపంచమంతా తల్లకిందులుగా ఉంటుంది. ఉన్నదొకటైతే మనకు కనిపిస్తూ ఉండేది ఒకటుంటుంది. ఎప్పుడైనా సరే
యథార్థం ఏదున్నదో దానికి విపరీతంగానే మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా ఉండడమే మాయ. అదే ఈ జగత్తుగా తోస్తుంటుంది. కాబట్టి ఆ జగత్తుని చూసే చూపు అలవాటై ఉన్న కంటికి, మనసుకి, దేనికైనా సరే బుద్ధికి, దానికి వ్యతిరేక దిశలో యథార్థంగా ఉన్నదాన్ని ఉన్నట్టు ఆత్మని చూడ్డం అన్నది రాదు. అందుకని కష్టమైన కాన్సెప్ట్ ఇవాళ మనం చెప్పుకునేది. చూద్దాము. ముందసలు కాన్సెప్ట్ ఏం చెప్తున్నారో మామూలుగా చెప్పుకుందాము. ఎట్లా ఉంటుందంటే, ఈ సమస్తం జగత్తంతా నిజంగా ఉన్నదనుకుంటాం మనము. ఆ ఎదురుగా కంప్యూటరుంది. ఇదిగో ఇక్కడ నేను కూర్చునున్నాను. నేను చదువుతున్నాను. అదిగో గోడ ఉంది. అదిగో టేబులుంది. అదిగో లైటుంది. అదిగో ఇంకేంటో ఉంది. పుస్తకముంది. పెన్సిలుంది. చెట్టుంది. పక్షి ఉంది. నీళ్ళు ఉన్నాయని అనిపిస్తాయి గదా! ఈ మొత్తం సమస్తం జగత్తు మొత్తము అసలు ఉన్నది ఎక్కడ? నా కంటెదురుగా అది ఉన్నది కాబట్టి, నా కళ్ళకు అవి కనిపిస్తున్నాయి అని అనుకుంటాము. ఇది చాలా ఈజీ అర్థం జేసుకోవడం. బికాజ్ మనకు అలవాటైన విషయము. అదిగో కళ్ళెదురుగానే ఉన్నది అంటే, మన కళ్ళకు కనిపిస్తుంది అనుకుంటాము. కానీ కాదు. నేను చూస్తున్నాను కాబట్టే అదక్కడ నాకు కనిపిస్తుంది. నేను చూడకపోతే అదక్కడ ఎదురుగా ఉన్నదా లేదా గూడా సంబంధం లేదు. అసలు మనకు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే, అక్కడే ఉంటుంది. ఏదో పలాని పుస్తకం కోసం చూస్తున్నామనుకోండి. అక్కడే ఉంటుంది. కనిపించకుండా ఉన్నట్టుగా ఉంటుంది. కనిపించట్లేదు, పుస్తకం ఇక్కడ లేదు, పుస్తకం ఇక్కడ లేదు అంటే, పక్కన వాళ్ళెవరైనా వచ్చి, ఎందుకు లేదు పుస్తకం ఇక్కడే ఉంది గదా! అని చూపిస్తారు. అప్పుడు చూస్తే పుస్తకం అక్కడ కనిపిస్తుంది. అయ్యో! అప్పటినుంచి చూస్తే లేదు మరెందుకో కనిపించలేదు, ఇప్పుడు కనిపించింది అనుకుంటాము. అసలు ఆ పుస్తకం అక్కడ ఉన్నది యాక్చువల్లీ. ఎందుకో నాకే కనపడలేదు అనుకుంటాం మనము. కానీ అసలు జరుగుతున్న వాస్తవమేమి అంటే అసలు ఆ పుస్తకము లేదు, టేబులు లేదు. నేను అని ఈ రూపము లేదు. ఇదిగో ఇక్కడే ఉంది అని చూపిస్తున్న పక్కన వాడు లేడు. అంతా నేనే. నా మనస్సులో ఆ పుస్తకమన్న ప్రత్యయము పైకి లేస్తేనే ఎదురుగా ఆ పుస్తకం ఉన్నట్టుగా భాసిస్తుంది. కాబట్టి నేను ఉండి, అదిగో అక్కడ పుస్తకముంది చూస్తున్నాను అని అనుకోవడం వల్లే, అక్కడ ఎదురుగా ఒక పుస్తకం ప్రకాశిస్తుంది. అంతేగాని అక్కడ ఆల్రెడీ ఒక ప్రకాశం నిజంగా ఉన్నది గాబట్టి నాకు కనిపిస్తూ ఉన్నది కాదు. ఉండడము, కనిపిస్తూ ఉండడము విషయం గురించే ఇంకా ప్రయత్నం చేస్తున్నాం మనము మొదటి రోజు నుంచి అర్థం జేసుకోవడానికి. ఉండడము, ఉన్నట్టుగా కనిపించడము అని. ఉండడము సత్, కనిపిస్తూ ఉండడము చిత్. ఈ సత్, చిత్‌లను అస్థి, భాతి అని ఏది చెప్తామో వాటిని ఆ విధంగా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం మనము. అక్కడ ఎదురుగా పుస్తకం ఉన్నది, టేబుల్ ఉన్నది, కంప్యూటర్ ఉన్నది, గోడ ఉన్నది అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు కనిపిస్తున్నాయి కాదు. నేను ఉన్నాను, నేను చూస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాను. నేను ఉన్నాను, నేను వాటిని తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి అవి కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ చెప్తాను. నా ఎదురుగా కంప్యూటర్ ఉన్నది. అందుకని అది నాకు కనిపిస్తూ ఉన్నది. కంప్యూటర్ సత్. అది కనిపిస్తూ ఉండడం చిత్ అనుకుంటాము. కానీ ఆ సత్ గాని, ఆ చిత్ గాని 2 ఆ కంప్యూటర్ అన్న దాంట్లో లేవు. ఆ సత్ నేను. నేను ఉన్నాను. నేను అక్కడ కంప్యూటర్ ఉన్నది. దాన్ని చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను, అనుకుంటున్నాను. అది చిత్. కాబట్టి నా చైతన్యం చేత నేను ఉండి, నా చైతన్యం చేత దాన్ని చూస్తున్నాను గాబట్టి, నా చైతన్యం వల్లే అదక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉన్నది. లేకపోతే అదక్కడ లేదు. ఇంతే విషయము. అందుకని వాటిని అసత్ అంటే లేనివి, అచిత్ అంటే జడమైనవి అని చెప్పుకుంటాము. మొత్తం జగత్తంతా అసత్, అచిత్. జగత్తంతా
ఉన్నది కనిపిస్తూ ఉన్నది గాదు. నేను ఉన్నది నేను చూస్తూ ఉన్నది గాబట్టి, అక్కడ ఎదురుగా ఉన్నది కనిపిస్తూ ఉన్నట్టుగా ఉన్నది. సత్ చిత్ నేను. ఇప్పుడు ఈ విషయం గురించే మన శంకర్ల వారు ఈ పద్యంలో చెప్తారు. తర్వాత మన సురేశ్వరాచార్యుల వారు దాని గురించి విచారణ చేస్తారు. ఇప్పుడు ఒక కుండ ఉన్నదనుకో, ఒక ఘటం ఉన్నది. ఆ ఘటం మామూలుగా లేదు. నానాకమైన ఛిద్రాలతో ఉన్నదంటే రంధ్రాలతో ఉన్నది. ఒక కుండ దాని చుట్టూ రంధ్రాలున్నాయనుకోండి. దాని ఉదరంలో అంటే దాని మధ్యలో దాని లోపల స్థితమై ఒక మహాదీపం ఉన్నదనుకోండి. ఏదో ఒక పెద్ద దీపము ఆ కుండలో ఉన్నది. కుండ చుట్టూ రంధ్రాలున్నాయి. ఇప్పుడు ఈ దీపం లోపల దీపం ప్రకాశిస్తూ ఉంటే, దాని ప్రభలన్నీ బయటికి ఆ కుండలో నుంచి బయటికొచ్చి భాసిస్తూ ఉన్నాయి. ఇట్లానే మీనా శరీరము అని నేను చెప్పుకుంటున్నాను. ఎవరి దేహాలు వాళ్ళకి అవి కుండల్లాంటివి ఘటాలు. ఇప్పుడు ఈ కుండల్లాంటి, ఘటాల్లాంటి ఉపాధులు దేహాల్లో ఎన్నో ఛిద్రాలుంటాయి. కళ్ళన్న రంధ్రాలు, చెవులు అన్న రంధ్రాలు, నోరు అన్న రంధ్రము మొదలైన రంధ్రాలన్నీ ఉంటాయి. మనకు తెలిసినవి ఒక నవరంధ్రాలు పెద్దవి. మనకు తెలిసి నవరంధ్రాలు పెద్దవి. కాక అనంతమైన సన్న 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 రంధ్రాలన్నీ ఉంటాయి మనకు దేహం నిండా, చర్మం నిండా. ఇప్పుడు ఈ రంధ్రాలన్నీ పోని సన్నవి అన్నీ వదిలిపెట్టినా గూడా మన డిస్కషన్‌లో మేజర్‌గా ఉన్న నవరంధ్రాలున్నాయి గదా! 9 రంధ్రాలతో ఉన్న కుండ ఇది. ఈ కుండలో ఒక మహాదీపము, మహా చైతన్యము, చిత్, స్వయం జ్యోతి, ఆత్మ జ్యోతి ప్రకాశిస్తూ ఉన్నది. అదేంటి? నేనే. ఈ దేహంలో రంధ్రాలతో కూడి ఉన్న ఈ దేహమన్న కుండలో మొత్తము అంతటా వ్యాపించి ప్రకాశిస్తూ ఉన్నది నేనే. మహా దీపాన్ని. ఇప్పుడు ఈ మహా దీపము అయిన నేనేదున్నదో, ఆ నేను ఏం చేస్తానంటే, నా యొక్క జ్ఞానంతో ఊరికనే ఉంటానక్కడ. ఆత్మ చైతన్యమైన నేనేదున్నానో, నా ప్రకాశము జ్ఞానము. ఇక్కడ యస్య జ్ఞానం అంటున్నారు. యస్య అంటే ఎవరి యొక్క జ్ఞానం. ఎవరి జ్ఞానం అంటే మళ్ళీ థర్డ్ పార్టీ ఇక్కడ ఇంకెవరో లేరు. ఎవరి జ్ఞానము అంటే నా జ్ఞానమే. నేను చైతన్యమై ఉంటే చైతన్య ప్రకాశము జ్ఞానము. నా ప్రకాశం జ్ఞానం. నేను ఆత్మజ్యోతి. నా ప్రకాశము జ్ఞానము. ఇదేం చేస్తుందంటే నా ప్రకాశం ఏదుందో ఆ జ్ఞానము, ఆత్మ జ్ఞానము అది చక్షుః ఆది కరణాల ద్వారా ఈ రంధ్రాలు ఏవున్నాయో ఉపకరణాలు, కరణాలని పిలుస్తాం గదా! కళ్ళు, నోరు, చెవులు, ముక్కు మొదలైన 9 రంధ్రాల్లో నుంచి వాటి ద్వారా ఇవి ద్వారాలు, రంధ్రాలు. ఈ ద్వారాల్లో నుంచి ఓపెనింగ్స్‌లో నుంచి నా జ్ఞానము బహిః స్పందతే బయటికొచ్చి స్పందిస్తూ ఉంటుంది, కదులుతుంటుంది. దాంతో ఏమయిందంటే నా జ్ఞానం ప్రకాశం వల్లే ఈ కుండ కనిపిస్తుంది. కుండ బయట ఉన్న వస్తువులు కనిపిస్తాయి. అసలు ఈ కుండ లోపల ఆ దీపమే లేకపోతే కుండ కనిపించదు. కుండ చుట్టూ ఉన్న వస్తువులు కూడా కనిపించవు. కుండలో ఆ ప్రకాశం ఉన్నది కాబట్టే దీపము. కుండ కనిపిస్తుంది. కుండ చుట్టూ ఉన్నవి కనిపిస్తాయి. కుండ చుట్టూ ప్రకాశంతో కదులుతూ ఉన్నవి కనిపిస్తాయి. నీడల్లాగా కదులుతూ ఉన్నవి కూడా కనిపిస్తాయి. ఎందుకు అంటే ఇందులో ఈ కుండలో ఆ ప్రకాశం ఉన్నంత మాత్రం చేత. ఇప్పుడు ఈ కుండ మళ్ళీ వేరేగా ఉన్నది. కుండ చుట్టూ ఉన్న వస్తువులు గూడా వేరే ఉన్నాయి. కుండలో ఉన్న దీపం వేరేగా ఉన్నది గాదు.
కుండలో ఉన్న ఏ దీపమున్నదో ఆత్మజ్యోతి, దాని ప్రకాశము ఆ జ్ఞానము వ్యాపించి అది ఎక్కడ ఘనీభవిస్తుందో అదే మళ్ళీ కుండగా ప్రవర్తిస్తుంటుంది. అది కూడా జ్ఞాన ప్రకాశమే. బయట ఉన్న వస్తువులు కూడా మళ్ళీ అదే జ్ఞానం యొక్క ప్రకాశమే. మళ్ళీ అవి కూడా జ్ఞానం యొక్క ఘనీభవించిన రూపాలు. అవన్నీ గూడా మళ్ళీ వేరుగా లేవు. ఇప్పుడు ఎవరి జ్ఞానమైతే చక్షురాది కరణాల ద్వారా బయటికొచ్చి స్పందిస్తూ ఉన్నదో, దాన్ని బయట కనిపిస్తున్న వాటన్నింటిని జానామి, నేను తెలుసుకుంటున్నాను అనుకునేది మళ్ళీ నేనే. నా జ్ఞానమే అంతటా వ్యాపించి ప్రకాశిస్తూ ఉంటే, నేను తెలుసుకుంటున్నాను అని మళ్ళీ నేనే అనుకోవాలి. నా జ్ఞాన ప్రకాశము అంతటా వ్యాపించి కనిపిస్తూ ఉంటే సత్, నేను తెలుసుకుంటూ ఉన్నాను, జానామి ఇతి అని అంటాను. అది చిత్. తం ఏవ భాంతం, దాన్ని అది ప్రకాశిస్తూ ఉంటేనే అనుసరించి ఏతత్ సమస్తం జగత్ అనుభాతి, అది కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశాన్ని అనుసరించే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయంటే కనిపిస్తూ ఉన్నాయి. అది నేను తెలుసుకుంటున్నాను అని అంటుంది గాబట్టే, అంతకన్నా ముందు అటు చూస్తుంటేనే అక్కడే కనపడని ఆ పుస్తకము అప్పుడే మళ్ళీ నాకెందుకు కనిపించింది? ఎందుకు అంటే అప్పుడు నేను చూసాను గాబట్టి. నేను జానామి, చూసాను, అదిగో తెలుసుకుంటున్నాను అంటేనే అదక్కడ ఉంటుంది. యాక్చువల్‌గా వాటంతట వాటికి ఏ వస్తువుకు కూడా అస్తిత్వం లేదు, ప్రకాశత్వం లేదు. అస్తిత్వము, ప్రకాశత్వము, అస్థి, భాతి, సత్, చిత్ నావి. నా వల్లే ఈ వస్తువులన్నీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఉన్నట్టుగా ఉండడం, కనిపిస్తూ ఉండడం 2 వాటివి గావు. నావి అని గూడా చెప్పలేను. నేను. ఈ విషయము అర్థమయ్యిందాకా అదిగో ఆ తెలుసుకుంటూ ఉన్నవాడు, ఈ విషయాన్ని చెప్తూ ఉన్నవాడు, చెప్తూ ఉన్నవాడు దేని గురించి చెప్పుకుంటూ ఉన్నారో ఆ తత్వము అని 3గా ఉంటాయి గాని, ఎప్పుడైతే ఈ విషయం అర్థమవుతుందో అప్పుడు దేని గురించి ఎవరు ఎవరికి చెప్తున్నారో అంతా ఒక్కటే అన్న విషయం తెలుస్తుంది. అక్కడికొచ్చిన తర్వాత అక్కడికి ఆగిపోతుంది విషయం. ఇంక ముందుకు వెళ్ళడానికి ఏమి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ఉన్నదంతా ఒకటి అని ఈ శ్లోకానికి స్థూలంగా అర్థము. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామి ఇతి తం ఏవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దానికి మన సురేశ్వర్ల వారి వార్తికలు చూసుకుందాము. స్వతః సంతః ప్రకాశంతే భావాః ఘటపటాదయః న ఈశ్వరస్య సమావేశాత్ ఇతి అస్య ఉత్తరం ఉచ్యతే. ఈ శ్లోకంలో ఒక ప్రశ్న ఉంది, ఒక జవాబున్నది. మన పూర్వపక్షి ప్రశ్న ఏమి అంటే, ఇదిగో ఘటాలు, పటాలు అని ఏవేవో ఉంటాయి గదా! కుండలు, వస్త్రాలు, పుస్తకాలు, గోడలు, కంప్యూటర్లని ఇవన్నీ గూడా ఏవేవైతే భావాలున్నాయో, భావాలు అంటే ఏవైతే ఉద్భవించాయో, పుట్టాయో అని అర్థం. అవన్నీ గూడా స్వతస్సంతః వాటి పాటికి అవి ఉన్నాయి. అవే స్వతః ప్రకాశంతే వాటి పాటికి అవి ప్రకాశిస్తాయి. అవే స్వతస్సంతం, అవే స్వతః ప్రకాశం. కాబట్టి ఆ వస్తువులే కుండ, పూజ, పుస్తకము, కంప్యూటరు, అదిగో ఆ పక్షి, ఈ మనిషి, ఆ చెట్టు, ఆ గోడ ఇట్లాంటివన్నీ గూడా ఉన్నాయి.
అవే ప్రకాశిస్తూ ఉన్నాయి. అవే సత్ ఉన్నాయి. అవే చిత్ ప్రకాశిస్తూ ఉన్నాయి. అవే సచ్చిత్. అసలవే సచ్చిత్. సచ్చిదానందం అని ఏదో ఇంకొక ఆత్మ ఉందంటావు గానీ, వేరేది ఇంకేమీ లేదు. ఇవే సచ్చిత్. ఒక్క సచ్చిత్ గాదు. ఎన్ని సచ్చిత్తులో చాలా ఉన్నాయి. చాలా సచ్చిత్తులున్నాయి. ఎన్నో సత్తులున్నాయి. ఎన్నో చిత్తులున్నాయి. అంతేగాని ఇవన్నీ ఈ కుండ, కూజ, బాన, గోడ, మనిషి, పక్షి, చెట్టు, కంప్యూటరు ఇట్లాంటివన్నీ గూడా ఇంకెవరో వేరేగా ఒక ఈశ్వరుడు ఉన్నాడు. ఆయనతో సమావేశమై కూడి ఉండడం చేత కుండలో దీపంలాగా వీటన్నింట్లో ఆ ఆత్మ ఒకటి ఉన్నది గాబట్టే ఇవన్నీ గూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదో కుండలో దీపం యొక్క ప్రకాశం లాగా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడము కాదు, కుదరదు. ఒప్పుకోము. నువ్వు చూడకపోయినంత మాత్రాన అక్కడ పుస్తకం లేదా? నీకు కనపడలేదు కళ్ళకంతే. ముందో వెనకాలో కనిపించింది గదా! కాబట్టి అక్కడ పుస్తకం ఆల్రెడీ ఉన్నది. నువ్వు చూడలేదంతే సరిగ్గా. అంత మాత్రానికి ఏదో ఈశ్వరుడున్నాడని చెప్పవలసిన అవసరం లేదు. ఈశ్వరుడితోటి సంబంధమే లేదసలు. యాక్చువల్‌గా ఆ కంప్యూటర్, ఆ పుస్తకం, ఆ గోడ అవన్నీ గూడా ఎక్కడవక్కడ ఆల్రెడీ ఉన్నాయి. అందుకనే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకెళ్ళు ఈశ్వరుడితోటి సంబంధమే లేదు పో! అని మన పూర్వపక్షి చెప్తే ఇతి అని అస్య ఇంకిప్పుడు ఇటువంటి ఆలోచన కలిగింది గాబట్టి దానికి ఉత్తరం ఉచ్యతే. దానికి సమాధానం చెప్పవలసి వస్తూ ఉన్నది మన సిద్ధాంతికి. మన సిద్ధాంతి జవాబు చెప్తూ ఉన్నారు. చూద్దాం పట్టు. అహం ఇతి అనుసంధాత జానామి ఇతి నచేత్ స్ఫురేత్ కస్య కో వా ప్రకాశేత జగత్ చ స్యాత్ సుషుప్తవత్. అహం అని ఒక తత్వం ఉండాలి. నేను అని ఒకటుండాలి. ఆ పుస్తకం అక్కడే ఉన్నదయ్యా. పుస్తకం నువ్వు ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి పుస్తకమే సత్, అదే చిత్ అని నువ్వు అంటే అన్నావు. పోనీ నువ్వు అన్నట్టే చూద్దాం. ఒక నిమిషం అట్లానే ఆలోచన చేద్దాము. అక్కడ ఎదురుగా పుస్తకం ఉన్నది. నీ కళ్ళకే కనపడలేదని నువ్వు అంటున్నావు. సరే అట్లనే అనుకుందాము. నేను అక్కడ పుస్తకం ఉన్నది అని చూస్తున్నప్పుడే గదా కనిపించింది. అదక్కడ ఉంటే ఉన్నది. నాకు కనపడకపోతే లేదనే గదా! కాబట్టి నేను అని ఒకటుండాలి. అహం అని ఒకటుండాలి. నేను. అదిగో పుస్తకం ఉన్నది చూస్తున్నాను జానామి అని కూడా ఉండాలి. నేను దాన్ని చూడాలి. నేను అహం సత్. నేనున్నాను ఫస్ట్. నేనుండాలి. నేను ఫస్ట్ లేననుకో. పుస్తకం అక్కడ ఉందా, ఊడిందా తర్వాత చూద్దాం. అసలు నేను లేననుకో. అప్పుడు పుస్తకము లేనట్టే. నేనే లేకపోతే ఇంక పుస్తకంతోటి ఏమి సంబంధము? కాబట్టి అహం నేను ముందు ఉండాలి. తర్వాత నేను అవును ఇక్కడ పుస్తకం ఉంది అని తెలుసుకుంటూ ఉన్నాను కదా! నేను అహం అని ఉండడము సత్. జానామి తెలుసుకుంటూ ఉన్నాను. అదిగో చూస్తున్నాను అన్నది చిత్. అహము అన్నది, జానామి అన్నది నడుస్తూ ఉండాలి. ఈ 2 ఉంటేనే ఈ రెండింటిని నేను అన్నదాన్ని, అది జానామి అన్నదాన్ని అనుసంధానం చేసే సత్ చిత్తులకి అనుసంధానం ఏదో ఉండి దాన్ని చూస్తూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడం అన్నది స్ఫురేచ్చేత్ అది తెలియలేదనుకో. కస్య కోవా ప్రకాశేత ఎవరికి ఏమి తెలుస్తుంది? జగత్తు మొత్తము సుషుప్తిలో ఉన్నట్టుగా స్యాత్తు ఉండిపోతుంది. చీకట్లో ఉండిపోతుంది. తెలుసుకునే ఆత్మ నేను అన్నది లేకపోతే ఊరికే వస్తువులు నిజంగా ఉన్నాయనుకో లేవసలు. మళ్ళీ మనం తర్వాత కన్‌ఫ్యూజ్ గాకూడదు. ఉన్నది అని దానికి ఫిక్స్ అవ్వరాదు మనము. ఊరికనే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కోసము ఉన్నది అనుకుందాము. కంప్యూటర్లున్నాయి, గోడలున్నాయి, పుస్తకాలున్నాయి, చెట్లున్నాయి, అన్నీ ఉన్నాయి అనుకుందాము. అయితే చూసేవాడు నేను చూస్తున్నాను అని అనుకునేవాడు లేకపోతే అప్పుడు దేన్ని ఏది చూస్తుంది? జగత్తంతా అంధకార బంధురమైపోతుంది. గుడ్డిదైపోతుంది చూసేవాడు లేకపోతే. ఆ కంప్యూటర్ ఉన్నదండి, ఆ పుస్తకం ఉన్నది, ఆ గోడ ఉన్నది అంటే ఉండి కూడా ఒకవేళ ఉంటే గూడా, ఉన్నాయని చెప్పట్లేదు. ఒకవేళ ఉంటే గూడా చూసేవాడు లేకపోతే
దేన్ని ఏది చూస్తుంది, మొత్తం జగత్తంతా గుడ్డిదైపోతుంది అని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకొక రకంగా చూద్దాము. ప్రాక్ ఊర్ధ్వం చ అసతాం సత్వం వర్తమానే అపి న స్వతః తస్మాత్ ఈశే స్థితం సత్వం ప్రాక్ ఊర్ధత్వం వివర్జితే. మన అసత్ వస్తువులున్నాయి గదా! ఇవన్నీ కంప్యూటర్లు, పుస్తకాలు, గోడలు ఇట్లాంటివన్నీ. అవన్నీ గూడా ప్రాక్ ముందు లేవు. తర్వాత కల్పించబడ్డాయి. ఊర్ధ్వం అవి నశించిన తర్వాత మళ్ళీ ఉండవు. ప్రాక్ అభావము, ప్రధ్వంస అభావంతో ఉంటాయి. దీన్ని మళ్ళీ మనము భగవద్గీతలో శ్లోకంతో కూడా కలిపి చూసుకోవచ్చు. అసలు ముందు లేక, మధ్యలో కొంతకాలం ఉండి, ఆ తర్వాత లేకుండా పోయేవేవున్నాయో, వాటి కోసం నువ్వు ఎందుకేడుస్తున్నావో, నత్వం శోచితుమర్హసి అని చెప్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయంలో ఇదే విషయం చెప్తారు. ముందు లేవు అవి, తర్వాత గూడా లేవు. మధ్యలో వర్తమానే అపి మాత్రం సత్వం ఉన్నట్టుగా ఉంటాయి. కానీ అటువంటివన్నీ స్వతసిద్ధంగా ఎప్పుడూ ఉండడం అన్నది ఉండదు. తస్మాత్ కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే, ఈ రకంగా ముందు లేకపోవడము, తర్వాత లేకపోవడము, మధ్యలో కొన్ని రోజులు మాత్రమే ఉండడము లాంటి లిమిటేషన్స్ లేనిది ప్రాక్ ఊర్ధత్వ వివర్జితమైనది ఒక్క సత్వమున్నది. ఒక్క తత్వమున్నది. అది ప్రాక్ ఊర్ధత్వ వివర్జితే ఈసే. ప్రాక్ అభావము, ప్రధ్వంస అభావము లాంటివన్నీ లేని ఏ ఈశ్వర తత్వమున్నదో అది తత్వం, అది సత్వం, అది స్థితం, అది ఉన్నది. అది ఉన్నది గాబట్టే ఈ చరాచరమైన జగత్తంతా ఉన్నట్టుగా, కనిపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటంతట అవి ఏవి ఉండవు, లేవు అని చెప్తూ ఉన్నారు. ఈ విషయం ఇంకా కొంచెము విస్తారంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తారు. అయితే ఇక్కడ ఉన్న శ్లోకాలు చదివితే పదాలకు అర్థం తెలుసుకుంటే మనకు విషయము పట్టుబడదు. మనం కూడా చాలా సుదీర్ఘంగా, లోతుగా భావన చేయవలసిన విషయము మనకు ఆల్రెడీ అలవాటైపోయి, మనకు తెలిసి, మనం నమ్మే విషయానికి విరుద్ధంగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఎందుకు అంటే, మనము విరుద్ధమైన విషయాన్ని పట్టుకున్నాం ఇన్నాళ్ళు. ప్రపంచంలో వస్తువులన్నీ ఉన్నాయి. అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అని అనుకుంటాము. వాటిలో సత్తు, చిత్తు ఉన్నట్టుగా అనుకుంటాము. ఆ రకంగా విరుద్ధంగా ఆల్రెడీ పట్టుకున్నాక, అటువంటి అసత్ బుద్ధిని మనము ప్రణిపాతం చేసి, మళ్ళీ సద్బుద్ధిని పట్టుకోవాలి అంటే, అనవసరంగా అన్యథా గ్రహణం చేసి కూర్చున్నాము. ఇప్పుడు యథార్థ గ్రహణం చేయవలసి ఉన్నది. ఒకటేంటంటే, మనకు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నట్టు, ఉన్న విషయాన్ని వదిలిపెట్టి, లేని విషయాన్ని ఉన్నట్టుగా పట్టుకున్నాము. ఇప్పుడు ఆ రెండింటిని శుద్ధి చేసి, ఉన్నదాన్ని ఉన్నట్టుగా పట్టుకోవాలి గాబట్టి కొంచెం కష్టమవుతుంది. దీన్ని ఇంకా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ వెళ్దాం, విచారణ చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.